కటిక బిడ్డ దళిత హిందూ బిడ్డని అతి కిరాతకంగా నిర్దాక్షంగా కొట్టి చంపడం జరిగింది. మేము ఒకటే అంటున్నాం, మా కటిక సంఘం తరఫు నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, హిందూ కటిక సంఘం తరఫు నుంచి వాళ్ళని కూడా పట్టుకొని ఎన్కౌంటర్ చేయాలని ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, అలాగే ఎంఐఎం పార్టీకి కొమ్ముగొస్తుందో వారు కూడా దీన్ని ఖండించాలని మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. లేదంటే చర్యకు ప్రతిచర్య ఉంటుందని మేము అంబేద్కర్ సాక్షిగా మేము చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అన్నగారు రామచంద్రరావు గారు మాట్లాడుతుంది. దయచేసి కొద్దిగా వెనక్కి వెళ్ళాలి ప్లీజ్. ఇంకా సమయం కార్యక్రమం ఇంకా ఉంటుంది. దయచేసి కొద్దిగా వెనక్కి వెళ్ళండి ప్లీజ్. కార్యక్రమాన్ని చాలా అంజలి ఘటించాలి. ఎవరైతే హిందుత్వం కోసము ఈ యొక్క జిహాదీ మూకల చేతిలో ప్రాణాలు కోల్పోయిందో వాళ్ళ యొక్క తరుణ్ అనేటటువంటి వ్యక్తి ఆత్మ శాంతి కోసం అంజలి ఘటించే కార్యక్రమం ఇది. ఎవరు కూడా దయచేసి మీడియా మిత్రులు కొంచెం ఓపిక పట్టమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. అయితే ఈ యొక్క దేశంలో జిహాదీ మూకల యొక్క అరాచకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. భారతదేశం అనేది ఒక కుటుంబము, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఈ యొక్క గంగా జమున తహజీబ్ అనేటటువంటి హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైన్, సిక్ మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా విభిన్న సంప్రదాయాలు, సంస్కృతులను కలగలిపి జీవించేటటువంటి ఈ దేశంలో కేవలము హిందువులను ఎంచుకొని అత్యంత ఘోరంగా హత్యలు చేసినటువంటి ఈ యొక్క జిహాదీ ఉగ్ర రూపం పెరుగుతా ఉన్నది. మొన్ననే చూసినాం, పాల్గర్లో స్వామీజీలను హత్య చేశారు. కాశ్మీర్ లో హిందువుల యొక్క టూరిస్టుల బట్టలు విప్పి వాళ్ళ యొక్క మతాన్ని గుర్తించి హత్యలు చేయడం జరిగింది. ఈ విధంగా హిందువు ఎక్కడ కనబడితే అక్కడ ఊచకోత కోసి అంతమందించినటువంటి ఒక పక్కా ప్రణాళికతో జిహాదీ శక్తులు పనిచేస్తా ఉన్నాయి. కాబట్టి ఆ శక్తులకు బుద్ధి చెప్పేటటువంటి విషయంలో హిందువులంతా సంఘటితం కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఈరోజు ఉత్తమ్ నగర్ లో, ఢిల్లీలో జరిగినటువంటి ఘటన చూస్తుంటే కేవలము అభం శుభం తెలియని పసిపాప ఒక వాటర్ బెలూన్ ను తన ఫ్రెండ్ పై విసిరినటువంటి నీటి చుక్క ఒక ముస్లిం బుర్కాపై పడితే ప్రాణాలు తీసినటువంటి దౌర్భాగ్య స్థితి ఈ యొక్క భారతదేశంలో నెలకొన్నది. సెక్యులరిజం, ప్రజాస్వామ్యం రకరకాల పేరుతో మాట్లాడేటటువంటి మేధావులు ఈ యొక్క తరుణ్ హత్యపై ఇప్పటి వరకు పెదవిప్పడం లేదు. ఏ టీవీలో, ఏ పేపర్లో మన యొక్క హత్య గురించి ప్రచురంగా కావడం లేదు. కాబట్టి మనమంతా కూడా సంఘటితమై ఎక్కడ ఏ సంఘటన జరిగినా కూడా దాన్ని ముక్త కంఠంతో ఏకమై ఈరోజు హిందూ శక్తి ప్రదర్శించాలి. కేవలం రంగు పడింది అనేటటువంటి ఒకే ఒక కారణంతో హత్య చేస్తే ఈరోజు ఏ దేవాలయం చూసుకున్నా, ఏ జాతర చూసుకున్నా, ఏ దీపావళి పండుగ చూసుకున్నా, హోలీ చూసుకున్నా, పతంగుల పండుగ చూసుకున్నా కూడా దీపాలు అమ్మడం నుంచి మొదలుకుంటే రంగులు అమ్మడం వరకు అనేకమైనటువంటి మొత్తం కూడా ముస్లింలే. మరి ఆ రంగులు అమ్మేటటువంటి క్రమంలో, డబ్బులు సంపాదించే క్రమంలో వాళ్ళకు రంగులు పడడం లేదా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాము. కాబట్టి మొన్ననే చూసినాం, కోవా పన్ను విషయంలో కూడా హిందూ సమాజం అంతా మేల్కొనాలి, హిందువులపై చేసినటువంటి దాడులందరినీ కూడా ఖండించాలని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం వద్ద ఆర్య కటిక సంఘం, వివిధ దళిత సంఘాలు, విశ్వ హిందూ పరిషత్, అదేవిధంగా అనేక హిందూ సంఘాలు కూడా క్యాండిల్ మార్చ్ ఇక్కడ నిర్వహించడం జరిగింది. మొన్న హోలీ నాడు ఒక దళిత యువ
తరుణ్ కతిక్ అనేటటువంటి ఒక యువ మీద కొంతమంది దుండగులు జిహాదీ ఒక సిద్ధాంతానికి ప్రేరితమై కేవలం హోలీ ఆడినందుకు చుట్కా వాళ్ళ మీద పడినందుకు 30-35 మంది వచ్చి ఆ అబ్బాయిని దారుణంగా చంపేటటువంటి ఒక విషయం బయటకు వచ్చింది. మరి ఒక దళిత కుటుంబం నుంచి చెందిన తరుణ్ కతిక్ అతనిపై ఈ ఇస్లామిక్ దాడి ఏదో జరిగిందో ఇది చాలా దురదృష్టశాతం. ఏంటంటే మన సమాజం దీన్ని ఖండించలేకపోతా ఉంది. చాలా సంఘాలు నాయకులు వాళ్ళని అడుగుతా ఉన్నాను, కాంగ్రెస్ ఇండియా అలయన్స్ వాళ్ళ యొక్క ఏవైతే కొమ్ము కారుస్తూ ఉన్నారో వాళ్ళని, మీరు ఎందుకు ఈ యొక్క హత్యని ఖండించట్లేదు? కేవలము మైనార్టీ సంబంధించినటువంటి ముస్లిమ్స్ కొంత హిందూ యువక సంపడితే మాట్లాడరా? హిందూ ఒక దళితుకు మానవాధికారాలు లేవా? ఎందుకు సమాజము, ఈ సభ్య సమాజము, పౌర సమాజము చెప్పుకునే మీరు ఈరోజు మౌనం పాటిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దేశంలో అందరినీ ఒకరిగా చూసేటటువంటి ఒక మన దేశము ఈరోజు సెలెక్టివ్గా, అంటే కొన్ని విషయాల్లోనే, కొన్ని అంశాల్లోనే కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ ఒక స్పందిస్తూ ఉన్నాయి. కానీ ఒక హిందూ దళిత హత్య జరిగితే ఎందుకు ఈ మేధావులందరూ కూడా, కోహనాలోకి వాళ్ళందరూ కూడా మౌనం పాటిస్తూ ఉన్నారు? వాళ్ళు మౌనం వీడాలే. ఈ అబ్బాయి హత్య జరిగినందుకు అతనికి న్యాయం జరగాలి, వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి, దోషులనే శిక్షించాల్సిన అవసరం ఉన్నది. భారతీయ జనతా పార్టీగా ఈ యొక్క పరిస్థితిని మనం చూస్తే దేశవ్యాప్తంగా కూడా ఈరోజు హిందువుల మీద ఎక్కడైనా దాడి జరిగితే వారి రక్షణకు ఎవరు రావట్లేదు. వారి యొక్క ప్రభుత్వాలు కానీ వారికి సంబంధించిన రాజకీయ పార్టీలు కానీ కొన్ని పార్టీలు ఈరోజు ముందుకు రాకపోగా వారి మీద అత్యాచారాలే పెరుగుతున్న సమయంలో అత్యాచారం చేసే వాళ్ళనే ప్రోత్సహిస్తున్న సంఘటన మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క సంఘటన ఒక మానవతా దృక్పథంతో అన్ని రాజకీయ పార్టీలు దీన్ని ఖండించాల్సిన అవసరం ఉన్నది. నేను ఈరోజు ఆర్య కటిక సంఘం తెలంగాణ, హైదరాబాద్, అదేవిధంగా కొన్ని దళిత సంఘాలు వచ్చాయి. వారందరికీ కూడా నేను అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొని మనం ఒక శ్రద్ధాంజలి అర్పించి కార్తిక్ కటిక్ ఒక ఆత్మకు శాంతి కలిగి మరి తరుణ్ కతిక్ అనేటటువంటి ఒక యువ మీద ఏదైతే హత్య జరిగిందో ఆ హత్యకు ఖండిస్తూ ఇటువంటి మనోభావన, ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు సమాజం అంతా ఐక్యం కావాలని చెప్పేసి కూడా కోరుతూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వారిని నేను మరొకసారి అభినందిస్తున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.